తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినాన్ని వరంగల్ జిల్లా నర్సంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నర్సంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామంటున్న మంత్రి సత్యవతి రాథోడ్తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొనుగంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ మేరకు ఇవాళ సంక్షేమ పథకాల దినోత్సవం సందర్భంగా ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని కూడా ఇక్కడ అంటే అనేక రకాల సంక్షేమ పథకాలు కూడా అంటే ఇక్కడ ముఖ్య అతిథిగా ఇక్కడికి శిశు సంక్షేమ మంత్రి వాళ్ళు కూడా సత్యవతి రాథోడ్ కూడా వచ్చారు. ఇక్కడ వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ మొత్తానికి ఇవాళ సెలబ్రేట్ ఏ విధంగా జరుపుకున్నారు? చాలా బాగా అందరు పండుగ వాతావరణంలో తెలంగాణకు సంక్షేమ సంబరాలే కాదు, సంక్షేమానికి ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ప్రజలందరూ ఉత్సాహంగా గతంలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో వాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువగా కేసీఆర్ గారు వాళ్ళందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉన్నారు. ఆ రోజు సంక్షేమ రుచి చూపించింది ఎన్టీఆర్ అయితే ఈ రోజు సంక్షేమాన్ని కడుపు నిండా పెట్టింది కేసీఆర్. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మొత్తానికి చూసుకుంటాం కూడా 2వ తారీఖు నుంచి కూడా ఇవాటికి అంటే ఇక్కడ మనతో మాట్లాడడానికి నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇవాళ గొర్రెల పంపిణీ కానీ కూడా చెక్కుల పంపిణీ కూడా అంగరంగ వైభవంగా జరుపుకుందని కనపడతా ఉంది. జనాలు కూడా మరి ఒక 2000 సుమారు కూడా 2000 నుంచి 3000 వరకు ఉన్నారు. ఇలా సెలబ్రేట్ సంక్షేమ నిధులు సెలబ్రేట్ ఏ విధంగా జరుపుకున్నారు? అన్ని వర్గాలకు న్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే ఇవాళ 1000 మందిని ఆహ్వానిస్తే 3-4 వేల మంది ఇవాళ లబ్ధిదారులు వస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఈ వర్గానికంటూ ఏ ఒక పని కూడా ఆపకుండా ఏ రాజకీయ పార్టీ చెందిన కార్యకర్త కుటుంబం అయినా కూడా అందరూ కూడా ఇచ్చింది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం. అనేక పథకాలు 1-2 ప్రతి వర్గానికి ఇవాళ పుట్టిన బిడ్డ నుంచి చిట్ట చివరి ప్రయాణం వరకు సంబంధించినటువంటి ప్రయాణంలో ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వయస్సులో ఉన్నటువంటి వారికి ఇవాళ సంక్షేమ పథకాలు అనేది తక్కువ సమయంలో అమలు చేసిందో. అందులో నర్సంపేట నియోజకవర్గానికి అయితే సాగునీటి రంగంలో, రోడ్ల నిర్మాణంలో, రైతుల విషయంలో, ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో, దళిత సాధికారత విషయంలో, గిరిజన సాధికారత విషయంలో బ్రహ్మాండంగా అగ్రభాగా నిలబెట్టింది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం నర్సంపేట. కాబట్టి ఇంత అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు అనేది జరగడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎదురులేని నాయకుడిగా మీరున్నారు. ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా ఎదురు లేకుండా నియోజకవర్గానికి ఆ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సంక్షేమ పథకాలు నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు, కానీ ఆ పథకం వ్యూహరచన ఎట్లా ఉంది, ఏ స్థాయిలో పథకం పైన డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, చెప్పినటువంటి హామీ నెరవేరుతుందా లేదా అనేది ఇవాళ ప్రజలకు ఆదరణ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రజలందరూ బాగానే ఉన్నారండి. ఇవాళ దివాలా తీసిందే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. వారి యొక్క దివాలాకోర రాజకీయాలతోటి లేనిపోని పిచ్చి ప్రకటనలు, కేసీఆర్ గారి పట్ల, ప్రభుత్వం పట్ల చులకన భావంతో మాట్లాడాలు. మేము ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇవాళ రాజకీయాల గతంగా ఇచ్చుకుంటూ పోతుంటే వారు ఈ ఆదరణను ఓర్వలేనటువంటి పార్టీలు, నేతలు వారు ఇవాళ ఏమీ ఏజెండా మిగలకుండా వారికి చేసిండు కేసీఆర్ గారు అనేటువంటి కోపంతో వారు విచ్చలవిడిగా మాటలు మాట్లాడుతున్నారు తప్ప వారికి రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం ప్రజలు సరైన బుద్ధి చెప్తారని చెప్పి. దశాబ్దంలో భాగంగా ఇవాళ సంక్షేమ నిధిగా ఇవాళ ఎన్ని కోట్ల నిధులు కేటాయించారు? ఇవాళ కేటాయించినాము, లెక్కలని సాయంత్రం తీరుస్తాము. ఇది కంటిన్యూ కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని కూడా అంగరంగ వైభవంగా చేయడానికి కూడా ఇక్కడ అంటే సంక్షేమ పథకాలే కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, 2వ విడత గొర్రెల పంపిణీ కూడా చేయడానికి కూడా ఇవాళ అంటే పెద్ద ఎత్తున కూడా నిధులు కూడా సేకరించి కూడా ఇవాళ బీటీ రోడ్లు శిలాఫలకాలు కూడా ఓపెనింగ్ చేసిన పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. 2వ విడత కూడా గొర్రెల పంపిణీ కూడా దాంతోపాటు కూడా చెక్కులు కూడా అంటే కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్ చెక్కులు, కుల సంఘాల వృత్తులకు కూడా బేసిక్ కార్పొరేషన్స్ కూడా చెక్కులు పంపిణీ కూడా చేసిన నేపథ్యం కూడా కనపడుతుంది. మొత్తానికి దీనికి ముఖ్య అతిథిగా మాత్రం సత్యవతి రాథోడ్ కూడా పాల్గొని కూడా విజయవంతం చేసింది. ఇలా వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాలు కూడా పర్యటించి కూడా ఇలా సంక్షేమ దినంగా కూడా అంగరంగ వైభవం జరుపుకుందని చెప్పినప్పుడు పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మ న్యూస్, వరంగల్.